ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతుల కర్తవ్యం దైవమా. అపచారం అపచారం. ఏంటమ్మా ఇక్కడున్న సీతారాముల బొమ్మ తీసి ఈ దరిద్ర బొమ్మ పెట్టిన దరిద్రుడు దగులుబాజీ ఎవరు? నేనే వదినా. ఎందుకు పెట్టావది? ఎవరో ఇచ్చారు, ఫిగర్ అట్రాక్షన్ గా ఉంది కదా అని తెచ్చి తగిలించా. చూడుగిరి బాబు, చూస్తున్నా. నేను చూడమన్నది ఇక్కడ. ఈ ఇల్లు రామాలయం. ఇక్కడుంటే రాముడి బొమ్మన ఉండాలి, లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి. అంతేగాని మరో ఆడదాని బొమ్మ ఉండడానికి వీల్లేదు. వెంటనే దాన్ని తీసేయి. వదినా, 20లో 60 లాగా ఏంటి చేదస్తం చెప్పు. అరే, టీవీ పెడితే రాముడు బొమ్మ, రేడియో పెడితే రాముడు పాట. వరల్డ్ రైజ్ లో ఫంక్షన్ పుచ్చుకున్న లేడీ లాగా ఈ మడి దడి కొంచెం తగ్గించి నీ ఏజ్కి తగ్గట్టు మోడర్న్ గా ఓ ప్యాంటు ఓ షర్టు. హాయ్, నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ లో హెల్ప్ చేయొచ్చు. ఆ చనువు తీసుకుని మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది కాదమ్మా, ఇంత అందమైన అమ్మాయి బొమ్మను చూస్తుంటే. ఇది అందమైన బొమ్మ. బరి తగ్గించి బట్ట లేకుండా బోడి ఒళ్ళేసుకుని ఎలా కూర్చుందో చూడు. అమ్మా తప్పమ్మా, కట్టుకోవటానికి కూడా బట్టలు లేని ఒక పేదదాని గురించి అలా మాట్లాడకూడదమ్మా. ఇది పేదది ఎందుకు అవుతుంది? దరిద్ర మొహంది. ముందు ఇక్కడి నుంచి తీదాన్ని. నిన్ను బాగు చేయటం నా వల్ల, దీని వల్ల కూడా కాదు. కాదంటే కాదు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సీత సీత, ఈ దిక్కుమాల బొమ్మ ఎవరు తగిలించారు అక్కడ? భయ్యా భయ్యా, గట్టిగా అరకు, నేనే తగిలించా. దేనికి? వదిన, ఈ ఇంటిని రామాలయం ఉంది, దిష్టి తగలకుండా ఇల్లు కలకలాడుతూ ఉండాలి కదా, అందుకే నేను తెచ్చి తగిలించా. ఎలా ఉంది? అర్జెంట్ కదా తీసిపడి. ఏంటి భయ్యా నువ్వు కూడా 24 గంటలు ఇలా నామాలు బాణాలు చూస్తూ కూర్చుంటే దేవాలయంలో పూజారి ఉద్యోగం వస్తుంది తప్ప మూడు రాదు. ఈ ఇంట్లో బొమ్మ అంటూ ఉంటే సీత రాములైనా ఉండాలి, లేదా నసేద్దైనా ఉండాలి. అంతేగాని మన బొమ్మ ఉంటాను వీలేదు. ముందు తీసేయ్. పని చేయండి, మీ ఇద్దరు కలిసి భద్రాచలం ఫారెస్ట్ పోయి అక్కడ ఆశ్రమం కట్టుకొని అక్కడ పావురాళ్ళు అవి ఎగరేసుకుంటూ బంగాళదుంపలు అవి తింటూ భద్రగీతాలు అవి పాడుకోండి. మీకు ముక్తి, మాకు వ్యక్తి కలిగి టోటల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఏంటి ఇంకా ఈ చెండాలం పట్టుకుని ఇక్కడే తిరుగుతున్నావు? లేదమ్మా, వెళుతున్నాను, అందువచ్చి ట్రైల్ వేశానంతే. మీ పూజ అయిపోయిందండి? ఎక్కడైంది? మధ్యలో కామెడీ గాడు వచ్చి అడ్డమాటాడు. ఏమండి, దయచేసి ఇలాంటి వాళ్ళతో చెడు స్నేహాలు మానేయండి. వాడి బొంద. ఎంతమంది ఎన్ని రకాల క్యాలెండర్లు మార్చినా నా గుండెలో నీ క్యాలెండర్ తప్ప మరో బొమ్మ ఉండదు. నేనంటే మీకు ఎంత ప్రేమండి. ఒకే ఒక్క భార్య కదా, నిన్ను తప్ప ఎవరిని ప్రేమిస్తాను? సర్లేండి, మీ నాన్నగారు ఎక్కడా? ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఆ 7 కలిసి ఒక రోజున చేపలు పట్టడానికి వెళ్ళారు. రాజు కొడుకులు అయితే చేపలు ఎందుకు పడతారు? వాళ్ళు పల్లెల్లో ఉంటారు. ఓహో, పడుతాయి. ఏమంటారు చేస్తున్న పని? ఆ బ్లేడ్ ఇటువో. ఇలాంటి బ్లేడ్ తో కత్తిరిస్తే వేళ్ళు తెగుతాయి. ఇలాంటి కత్తిరించడానికి బ్లేడు కాదు, కత్తిరే బెస్ట్. ఉండు, ఇదిగోరా. ఫుల్గా కోసేయమంటావా తాతయ్య? ఫుల్గా కోసేసుకో. ఇది చాలకపోతే ఆ సోఫా కూడా కట్ చేసేసి. చేపలు పడుతున్నాడు, పట్టుకోండి బావా. నేను కొట్టను రా, కదలకుండా అట్టగించో. కాళ్ళలో గాజు పెంకులు కూర్చుంటాయి. అమ్మయ్యా, ఏమి కాళ్ళు చూపించు. అమ్మయ్యా, ఏమి కూర్చుకోలేదురా. ఇంకెప్పుడు పగిలి కొట్టను తాతయ్య. ఎందుకురా అంత భయపడతావు? కథ చేపల తొట్టి ఇంకోటి కొనుక్కుందాం. ఇదిగో చాక్లెట్. నీకు ఇవ్వను. మరి వాడికి ఎందుకు ఇచ్చావు? అదంటే కష్టపడి చేపల తొట్టి పగలు కొట్టాడు. పగలు కొడితేనే చాక్లెట్స్ ఇస్తావన్నమాట. ఇప్పుడు చాక్లెట్స్ ఇవ్వు. దొంగ కథ వల్లరా మీరు ఇవన్నీ ఎందుకు పగలు కొట్టారా? నీకు చాక్లెట్లు ఇవ్వను, కేకులు ఇస్తా. తీసుకోండి. లింగమూర్తి గారు. ఏం రమణమూర్తి గారు, స్కూల్ కు టైం అయింది, కాస్త మా పిల్లలు పంపిస్తారా? అలాగే. నాగార్జున, చిరంజీవి స్కూల్ కు టైం అయిందంట, వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త, కింద పడిపోతుంది. స్కూల్ బస్ వచ్చింది, మా పిల్లల్ని పంపిస్తారా? అలాగే. ఇదిగో జయప్రద, జయసుధ, శ్రీదేవి వెళ్ళండి. అంకుల్, మా మోహన్ బాబుని రజనీకాంత్ పంపిస్తారా? స్కూల్ కు పంపాలి. ఎందుకు పంపను? ఉంచమంటే ఉంచుతారా, వద్దంటే ఆపుతారా? తీసుకెళ్ళండి. బాధపడకండి, స్కూల్ అవగానే పంపిస్తాను. ఎందుకు? ఏకంగా IAS అయిన తర్వాత పంపండి.
సామాన్లు పగిలిపోయాయని బాధపడుతున్నా. పెద్ద సామాన్లు పోతే పోనీ మళ్ళీ కొనుక్కోవచ్చు, దానికి అంత ఫీల్ అవుతుంది నాన్న. నేను ఫీల్ అవుతున్నది పగిలిపోయిన వస్తువుల గురించి కాదు, వెళ్ళిపోయిన పిల్లల గురించి. వాళ్ళు మళ్ళీ సాయంత్రం వస్తారుగా మావయ్య. ఆ వస్తారు, వెళతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్లకుండా ఎలా ఉంటారు? అదే మీ పిల్లలు అయి ఉంటే పెళ్ళుండేవాళ్ళు కాదుగా. పెళ్ళై 3 ఏళ్లే అయింది, అప్పుడే మాకు పెళ్ళేంటి? ఆయముడు నీతో పాటు పెళ్ళైన సొట్టముకు సత్తిగారికి 6 పిల్లలు పుట్టారు. 3 ఏళ్ళలో 6 పిల్లల చస్తే నేను నమ్మను. 3 సార్లు కమల పిల్లలే బాయ్. నీకంటే చిన్నదా రామలక్ష్మి 2 పిల్లలు సంకలేసుకుని మళ్ళీ కడుపు పట్టుకు తిరుగుతోంది. అంతెందుకు, ఆ సోడాకోటి సోమేశ్వరరావు గారు పెళ్ళై 2 ఏళ్ళైనా అయింది, 2.5 ఏళ్ల కొడుకున్నాడు. పెళ్ళై 2 ఏళ్ళైతే 2.5 ఏళ్ల బాబాలా అన్నాడు. ఇక ముందే కక్కుతి పడ్డట వెధవ, వాళ్ళంతా అంత స్పీడ్ గా ఉన్నారు. మరి నువ్వా పెళ్ళై 3 ఏళ్ళైంది, ఇంతవరకు నీ పెళ్ళంతో కనీసం ఓ నిమ్మకాయ నాకించలేదు, చింతకాయ తినిపించలేదు, ఓ మామిడికాయ కూడా కొరికించలేకపోయావు. ఓ నా పిచ్చి డాడీ, దానికి అంత వరి అవుతావు ఎందుకు? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొచ్చి నీ ఎదురుగానే కోడల చేత తినిపించి నాకించి కొరికిస్తా. ఓకే? తినిపించడం అంటే ఆ తినిపించడం కాదు, కోడలి కడుపున ఒక కాయ కాయించి ఈ కాయలన్నీ తినిపించాలి. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. దాని కడుపే ఉన్న కొమ్మ రెమ్మ పూలు కాయలు కాయటానికి. కుళ్ళు జోకులైకో, ముందు నీ పెళ్ళ నీళ్ళు వేసుకున్నా చూడు. నీళ్ళ పొద్దున సాయంత్రం నీళ్లు పోసుకుంటుందిగా, ఏమే? ఇదిగో మళ్ళీ కంటిన్యూస్ కామెడీ. నీళ్ళు వేసుకోవడం అంటే మనవన్నో మనవరాలను కనిపెట్టాం, అర్జెంట్ గా పని చూడ. అంత అర్జెంట్ అయితే ఎలా? మా బెడ్రూమ్ లో పిల్లలు కానీ ఫ్యాక్టరీ ఏం లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఫ్యాక్టరీ పెడతావో బ్యాటరీ పెడతావో నాకు అనవసరం. వెంటనే నాకు ఆడుకోవడానికి ఓ మనవరో మనవరాలో కావాలి. ఇదిగో నువ్వు తమిళ సినిమా హీరోలాగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఆ ఓవర్ యాక్షన్ సంగతి తర్వాత, ముందు నువ్వు ఫుడ్ గిడ్డు బాగా తిని నెల తిరగకుండా మీ ఆవిడ చేత వాంతులు చేయించు, లేకపోతే ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండరు. పోనీ ఏంట్లో ఉంటావు చెప్పు, మేము అక్కడికి వచ్చి ఉంటాం. ఏంట్రా బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండమంటారు? మనకి ఏమంత వయసు అయిపోయిందనరా? అది కాదండి, మీ నాన్నగారు అన్నట్టు మనతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారా? మనం వద్దని ఏ మందులు వాడటం లేదు, అయినా మనకి పిల్లలు పుట్టడం లేదు. చూడు సీత, ఈ దేశంలో పెట్టుబడి లేకుండా పెద్ద శ్రమ పడకుండా పుట్టేది పిల్లలే. అంచేత నువ్వు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండు, తప్పకుండా నువ్వు తల్లి అవుతావు. సరేనా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందామండి. అది ఆ పని చేయండి. అమ్మ నాన్న దొంగ నువ్వా? సిగ్గు లేకుండా మొగుడు పిల్లల గదిలో దొంగలా దూరి అంతా చూస్తున్నావా? నేనేమి చూడలేదు వాయ్, కళ్ళు మూసుకుని రన్నింగ్ కామెంటరీ వింటున్నా. ఏమిటి వింటాం? లూప్కి రాణి నిరోధక రాజా అంటూ ఫ్యామిలీ ప్లానింగ్ సూత్రాలు వల్లిస్తూ ఎర్ర త్రికోణం అంటూ ఎగురుతున్నారేమో టెస్ట్ చేద్దామని వచ్చా. అదేం లేదని తేలిపోయింది కాబట్టి కోడలు చెప్పినట్టుగా రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, నేను వస్తా. రండి. వచ్చాం ముందు డాక్టర్ బిలో. నేను ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు? అంటే డాక్టర్ నువ్వా? అవును. ఫేస్ చూస్తే చాప్ మందు మింగిన ఒబ్బసం రోగిలా ఉంది. నువ్వు డాక్టర్ అంటయా? నాన్న, ఈ చుట్టుపక్కల పెద్ద పేరున్న డాక్టర్ అయినా. అలాగా? ఏం పేరు బాబు? డాక్టర్ అమరం. ఇంత బుట్ట పేరు పెట్టుకుంటే పెద్ద పేరు ఉందంటావేరా? పెద్ద పేరంటే ఫేమస్ డాక్టర్ అని మీనింగ్. ఐసి ఈ ఫేస్ కట్ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఈయన మన గిరి వాళ్ళ బావగారు. మా డాక్టర్ గారు వెరీ పాపులర్. టీవీలో పత్రికల్లో సెక్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు. బహుశా మీకు టీవీలో కనిపించుంటారు. టీవీలో కనిపించడానికి ఏముందిలే, ఈ మధ్యన పందులు గేదెలు కూడా కనిపిస్తాయి. మీరు రండి డాక్టర్, టెస్టులు చేద్దరు కానీ. నువ్వుండో, మిమ్మల్ని ఆయన టెస్ట్ చేసే ముందు ఆయన నేను టెస్ట్ చేయాలి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆన్సర్లు చెప్పుకోవాలి. అడుక్కోండి. ఆ మధ్య బెంగళూరులో కిడ్నీలు కోసి అమ్ముకున్నారంట. ఆ ముఠాతో నీకేమైనా లింక్ ఉందా? ఉంటే ఏ టైప్ లింక్? శ్రీదేవి మదర్కి మెదడు ఆపరేషన్ చేస్తూ కుడి పక్క కోయిపోయి ఎడం పక్క కోసారంట. ఆ డాక్టర్లకి నీకేమైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏ రకమైన కనెక్షన్? తర్వాత ఎంతవరకు నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేశావు, ఎన్ని అబార్షన్లు చేశావు? నాన్న, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇక్కడ మనం వచ్చింది టెస్ట్ చేయించుకోవడానికి, ఆయన్ని టెస్ట్ చేయడానికి కాదు. డాక్టర్ మీరండి. థ్యాంక్ యూ. ఇదిగో జాగ్రత్తగా టెస్ట్ చేయి, లేకపోతే టీవీలో నీ ఫోటోకి దండడిపోతుంది. బావా, మా భయ్య రిపోర్ట్లన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చాయి. అయితే ఆ న్యూస్ ఏదో త్వరగా చెప్పండి. ఇంట్లో మా నాన్న టెన్షన్తో చంపేస్తున్నాడు. ఫోన్ చేసి చెప్తా. చెప్పడానికి ఇది శుభవార్త కాదు శ్రీరామ్. అవును శ్రీరామ్, మీ ఆవిడ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆవిడకు పిల్లలు పుట్టరు. అన్ని టెస్టులు కరెక్ట్ గా చేసావా, లేకపోతే వేరే డాక్టర్ చూపిద్దామా? అవసరం లేదు గిరి. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఇదే చెప్తారు. ఈ జన్మలో ఆ తల్లికి అమ్మయ్యే అదృష్టం లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, ఏంటి మాట్లాడేది? అవునరా, పిల్లల్ని కనివ్వలేని ఈ గొడ్రాలు నీకు పెళ్ళంగా నాకు కోడలుగా పనికి రాదు అంటున్నాను. అమ్మా అని పిలిపించుకునే మరొక ఆడది నీకు భార్యగా ఈ ఇంటి కోడలుగా రావాలి అంటున్నాను. సీత నా ప్రాణం, తను నేను ఎంతగానో ప్రేమించాను. కాబట్టి
నువ్వు కోరుకున్న వెంటనే కట్ట కానుకలు తీసుకోకుండా పేద పిల్లని కూడా చూడకుండా నీ చేత తాళి కట్టించాను. ఆ కట్టించిన తాళిని మధ్యలోనే తెంపేస్తారా మావయ్య? తప్పంటావా? కాదంటావా? ఆడపిల్ల పెళ్ళం కావాలి, పెళ్ళం తల్లి కావాలి. ఆ శక్తి లేనప్పుడు తన తాళి తెంచుకుని తల్లయ్య మరో ఆడదాన్ని తెచ్చి తాళి కట్టించి భర్తను తండ్రిని చేయాలి. అవునరా, ఆడతనం లేని నీ భార్య వల్ల నా వంశం నీతోనే అంతమైపోకూడదు. అపుత్రస్య గతిర్నాసి అన్నారు. నా తల కొరివి పెట్టడానికి నువ్వున్నావు, నీ తల కొరివి పెట్టడానికి నీకు కొడుకు కావాలి. బిడ్డల కోసం నా భార్యను వదులుకోలేను. వదులుకోవాలి. అలా శాసించే హక్కు నీకు లేదు. నీ తండ్రిగా ఆ హక్కు నాకుంది. మా తాత మా నాన్న ద్వారా, మా నాన్న నా ద్వారా, నేను నీ ద్వారా ఈ వంశాన్ని నిలబెట్టావు. అలాగే నువ్వు ఒక బిడ్డను కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. నువ్వు చెప్పినట్టుగానే మరి పెళ్లి చేసుకుంటే దానికి మాత్రం పిల్లపడతానికి గ్యారెంటీ ఏమిటి? దానికి పిల్లలు పుట్టకపోతే మూడో పెళ్లి